శాంతి 26/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్ దాదా యొక్క ప్రాక్టికల్ పాలన పొందుతున్న ఆత్మను. అతి భాగ్యవాన్ ఆత్మను. వర్తమానము మరియు భవిష్యత్తులో కూడా మహాన్ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. శక్తులు మరియు గుణాలతో సదా సంపన్నంగా ఉన్నాను. నా దృష్టి మరియు వైబ్రేషన్స్ అలౌకికంగా ఉన్నాయి. నా నడవడిక, వ్యవహారము, ముఖముతో దివ్యత మరియు మహానత ప్రకాశిస్తూ ఉన్నాయి. అమృత వేళ నుంచి రోజంతా ప్రతి కర్మలో ప్రతి సమయం నా స్థితి ఏకరసంగా ఉంది. నేను సదా అలౌకికంగా మరియు హర్షితంగా ఉంటున్నాను. సాధారణ కార్యాలు చేస్తూ కూడా ఫరిష్తా నడవడిక వ్యవహారంతోనే ఉన్నాను. అన్ని రకాల పరిస్థితుల్లో, సమస్యల్లో నా నడవడిక మరియు వ్యవహారము ఫరిష్తా సమానంగా ఉన్నది. ఏ రకమైన మాటలే కానీ, విషయాలే కానీ నా దగ్గరకు వస్తే నేను వాటిని అలౌకికతలోకి పరివర్తన చేస్తున్నా ఫరిష్తాను. ఏమైనా కానీ నా లోపల అలౌకికత సదా ప్రకాశిస్తూ ఉంది. నేను సదా శుభచింతన మరియు శుభ భావన కలిగి ఉన్నాను. కల్పకృతం కూడా నేను ఫరిష్తాగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫరిష్తాగా అవ్వాల్సిందే. సూక్ష్మపు నిర్లక్ష్యాలను నేను ఆహుతిస్తున్నాను. సదా అలర్ట్గా మరియు యాక్టివ్గా ఉంటున్నాను. బాప్ దాదా ఇద్దరు కూడా సదా 1000 కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. 1,00,000 చెవులతో నాది వింటున్నారు. నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే ఏ విషయంలోనూ ఇంకా లూజ్గా ఉండను. ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడిక ఫుల్ స్టాప్.
ఇప్పుడు ఇంకా నా ప్రతి మరియు అందరి ప్రతి నేను శుభ సంకల్పాలే చేస్తాను. కారణాలను నివారణ చేస్తాను. మనసు అన్న కాగితంని పూర్తిగా క్లియర్గా ఉంచుకుంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక చిన్న చెరువు యొక్క దృశ్యం కనపడుతుంది. ఆ చెరువు అనేక ఆకులతో కప్పబడి ఉంది. నేను ఈ చెత్తనంతా ఒక రంధ్రాలున్న బ్రష్ని ఉపయోగించి శుభ్రపరుస్తున్నాను. మరోవైపు నుంచి స్వచ్ఛమైన నీరు చెరువులో నిండుతూ ఉంది. కొంచెం సమయం తర్వాత చెరువు అంతా చాలా శుభ్రంగా అయిపోయింది. ఎంతగా చెరువు శుభ్రమయ్యిందంటే నీలిరంగు ఆకాశం యొక్క సుందరమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ చెరువు నా మనస్సుకి ప్రతీక. స్వచ్ఛమైన నీరు బాప్ దాదా ఇస్తున్న దివ్య జ్ఞానము. శుభ్రం చేసిన బ్రష్ నా యొక్క స్వపురుషార్థము. ఈ రకంగా నేను స్వచ్ఛంగా మరియు స్పష్టంగా అవ్వడంతో నా ఉన్నతమైన స్థితి, ఫరిష్తా స్థితి ప్రతిబింబిస్తున్నాను. గడిచిన విషయాలన్నింటినీ నేను ముడుచుకుంటున్నాను. ఇక పాత విషయాలన్నీ ఇప్పుడు సమాప్తం. నేను నా అనాది సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇముడ్చుకునే శక్తిని పూర్తి రీతిలో ఉపయోగించుకుంటున్నాను. మనస్సు అనే ప్లేట్ పైన వ్యర్థము మరియు గతాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నాను. అవి వైబ్రేషన్ రూపంలో కూడా నాలో నేను ఉంచుకోవటం లేదు. నా సబ్కాన్షియస్ మనసు అనగా మనసు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. నేను సదా బాబా యొక్క స్మృతి స్వరూపంలో ఉండేటువంటి ఫరిష్తాను. నా వ్యవహారము, నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, పరస్పరంలో మీ అందరూ ఆత్మిక సోదరులు. మీ మధ్య ఆత్మిక ప్రేమ ఉండాలి. ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి, శరీరంతో ఉండరాదు. ప్రశ్న: తండ్రి మన ఇంటిని గురించి ఏ అద్భుతమైన విషయం వినిపించారు? నా ఇంటికి వచ్చే ఆత్మలన్నీ అవి తమ తమ సెక్షన్లో వారి నెంబర్లో స్థితమై ఉంటాయి. ఆ నెంబరు ఎప్పుడూ కదలదు, మారదు. అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి. అక్కడ నుండి నెంబర్ వారుగా తమ తమ సమయానుసారం పాత్రలు
అభినయించేందుకు వస్తాయి. ఈ అద్భుతమైన జ్ఞానము కల్పంలో ఈ సమయంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలకి తెలుసు. ఆత్మలకు తండ్రినని తండ్రి కూడా భావిస్తారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించరు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ చెప్పరు. ఈ విషయం తండ్రి ఒక్కరే కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ జ్ఞాన ప్రాలబ్ధాన్ని మీరు నూతన ప్రపంచంలో నెంబర్ వారు పురుషార్థానుసారంగా తీసుకుంటారు. ఈ ప్రపంచం పరివర్తన చెందుతుందనే అలా పరివర్తన చేయువారు తండ్రి అని కూడా వారికి తెలియదు. ఇక్కడ వారు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇంటికి వెళ్తే రోజంతా మీ వృత్తి వ్యాపారాలలో నిమగ్నమైపోతారు. పిల్లలు ఎక్కడ ఉన్నా మీరు నన్ను స్మృతి చేయమని తండ్రి శ్రీమతాన్ని ఇచ్చారు. కన్యకు తన పతిగా ఎవరు లభిస్తారో తెలియదు. కానీ చిత్రం చూస్తేనే వారి స్మృతి అలాగే నిలిచిపోతుంది. ఎక్కడ ఉన్నా ఒకరినొకరు పరస్పరం స్మృతి చేసుకుంటూ ఉంటారు. దీనిని శారీరక ప్రేమ అని అంటారు. కానీ మీది ఆత్మీక ప్రేమ. ఆత్మీక ప్రేమ ఎవరితో ఉన్నది? పిల్లల ఆత్మీక తండ్రితో. అంతేకాక పిల్లలతో కూడా ప్రేమ ఉన్నది. పిల్లలైన మీకు పరస్పరంలో కూడా చాలా ప్రేమ ఉండాలి. అంటే ఆత్మలకు ఆత్మలతో కూడా ప్రేమ ఉండాలి. ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలు మీకు లభిస్తుంది. ప్రపంచంలోని మనుషులకు దీని గురించి కొంచెం కూడా తెలియదు. మీరందరూ పరస్పరం సోదరులు. అందువల్లే మీ మధ్య తప్పకుండా ప్రేమ ఉండాలి. ఎందుకంటే మీరు ఒకే తండ్రి పిల్లలు కదా. దీనినే ఆత్మీక ప్రేమ అని అంటారు. డ్రామా ప్లాన్ అనుసారం కేవలం పురుషోత్తమ సంగమ యుగంలోనే ఆత్మీక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు సన్ముఖంలో అర్థం చేయిస్తారు. తండ్రి ఇక్కడకు వచ్చారని పిల్లలకి తెలుసు. పిల్లలు మనల్ని సుగంధ పుష్పాలుగా పవిత్రంగా పతీత్ నుండి పావనంగా చేసి తమ వెంట తీసుకువెళ్తారు. అలాగని వారు చేయు పట్టుకొని తీసుకువెళ్ళరు. మిడతల దండువలే ఆత్మలన్నీ ఎగిరిపోతాయి. వాటికి కూడా ఒక గైడ్ ఉంటుంది. ఆ గైడుతో పాటు ముందు ఇతర గైడ్లు మరికొన్ని ఉంటాయి. గుంపంతా కలిసి వెళ్ళేటప్పుడు చాలా శబ్దం వస్తుంది. ఆ గుంపు సూర్యరశ్మిని కూడా మూసేస్తాయి. అంత పెద్ద గుంపు ఉంటుంది. ఆత్మలు చాలా పెద్ద లెక్కలేనంత గుంపు ఉంటుంది. ఎప్పుడూ లెక్క పెట్టలేరు. ఇక్కడ మానవుల సంఖ్య కూడా లెక్కింపలేరు. భలే జనాభా లెక్కను తీస్తారు, కానీ అది ఖచ్చితమైంది కాదు. ఎంతమంది ఆత్మలు ఉన్నారో అది ఎప్పుడూ లెక్క తేల్చేది కాదు. సత్యయుగంలో ఎంతమంది మనుషులుంటారో సుమారు చెప్పవచ్చు. ఎందుకంటే సత్యయుగము కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుంది. ఈ విశ్వానికి అధిపతులుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉన్నది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అని అంటారు. అందువల్లే రెండు కలిసి సుఖము లేక దుఃఖము అనుభవిస్తాయి. ఆత్మయే పరమాత్మ అని చాలామంది భావిస్తారు. అది ఎప్పుడూ దుఃఖం అనుభవించదని నిర్లేపని అనుకుంటారు. చాలామంది పిల్లలు మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నామో కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలని తికమకపడతారు. తండ్రి పరంధామ నివాసి తెలుసు. తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు. నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా తండ్రిని పరంధామంలో స్మృతి చేయండి. తండ్రి ఉండేది పరంధామంలో.
ఆత్మలైన మీరు కూడా అక్కడనే ఉంటారు. మళ్ళీ ఇక్కడికి పాత్ర చేసేందుకు వస్తారు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభించింది. మీరు దేవతలుగా ఉన్నప్పుడు అక్కడ ఫలానా ఫలానా ధర్మానికి చెందిన ఆత్మలు పైన ఉన్నాయని వారికి గుర్తుండదు. పైనుండి ఇక్కడికి వచ్చి శరీర ధారణ చేసి పాత్ర చేస్తారనే చింతన కూడా అక్కడ వారికి నడవదు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారని, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తారని ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు వారు ఏ శరీరంలో ప్రవేశిస్తున్నారని, వచ్చి శరీరంలో ప్రవేశిస్తారని మీకు చిరునామా అంతా తెలుపుతూ ఉన్నారు. మీరు ఒకవేళ శివబాబా కేర్ ఆఫ్ పరంధామం అని రాస్తే పరంధామానికి జాబు చేరదు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాసి ఇక్కడి చిరునామా రాస్తారు. ఎందుకంటే తండ్రి ఇక్కడికి వస్తారని, ఈ రథంలో ప్రవేశిస్తారని మీకు తెలుసు. వాస్తవానికి ఆత్మ కూడా పైనే ఉండేవి. మీరంతా సోదరులు. మీరు ఆత్మ అని, వీరి పేరు ఫలానా అని సదా భావిస్తూ ఉండండి. ఆత్మను ఇక్కడ చూస్తారు, కానీ మనుషులు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి దేహీ అభిమానిగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి ఇక్కడికి వచ్చి పిల్లలకి జ్ఞానం కూడా ఇస్తానని అందరికీ తెలుపుతూ ఉన్నారు. పాత శరీరాన్ని తీసుకున్నాను, అందులో ముఖ్యమైనది ఈ నోరు. కళ్ళు కూడా ఉన్నాయి, కానీ జ్ఞానామృతము నోటి ద్వారా లభిస్తుంది. గోముఖము అని అంటారు కదా, కాబట్టి ఇది మాతా యొక్క ముఖము. పెద్ద మాత ఈ బ్రహ్మ. వీళ్ళ ద్వారానే మనల్ని దత్తత చేసుకుంటారు. ఎవరు? శివబాబా. వారు ఇక్కడే ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా కూడా బుద్ధిలో ఉండాలి. బాబా మనల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను. అందువల్లే వీళ్ళు బ్రహ్మ మాత అవుతారు. వీరు మాతాపితాలు, మేము బాలకులం అని మహిమ కూడా చేస్తారు. కాబట్టి వారు సర్వ ఆత్మలకు తండ్రి. వారిని తల్లి అని అనరు. వారు కేవలం తండ్రి మాత్రమే. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మళ్ళీ తల్లి కూడా కావాలి. వారు ఇక్కడికి వస్తారు. తండ్రి పైన ఉంటారని ఇప్పుడు మీకు తెలిసింది. ఆత్మలైన మనం కూడా పైనే ఉంటాము. ఇక్కడికి పాత్ర చేసేందుకు వస్తాము. ప్రపంచానికి ఈ విషయాల గురించి కొంచెం కూడా తెలియదు. వారు రాయి రప్పలో పరమాత్మ ఉన్నారని అనేస్తారు. అప్పుడు ఎంతమంది పరమాత్మలు ఉంటారు? లెక్కలేనంతమంది అవుతారు కదా. దీనిని గాఢ అంధకారం అంటారు. జ్ఞాన సూర్యుడు ప్రకటన అవుతారు. అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది. మహిమ కూడా ఉంది. ఇది రావణ రాజ్యమని ఈ సమయంలో మీకు జ్ఞానం ఉన్నది. అందువల్లే అంధకారము ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడైతే రావణ రాజ్యం ఉండదు. అందుకే అక్కడ ఎలాంటి వికారము ఉండదు. దేహాభిమానం కూడా ఉండదు. అక్కడ అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. చిన్న బాలుడను, ఇప్పుడు యువకుడును, ఇప్పుడు శరీరం వృద్ధాప్యమైందని ఆత్మకి తెలుస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకి తెలుస్తుంది. అక్కడ ఫలానా వారు మరణించారని అనరు. అది అమరలోకము. సంతోషంగా ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడు ఆయువు పూర్తయిందని దీన్ని వదిలి కొత్తది తీసుకోవాలని భావిస్తారు. అందుకే సన్యాసీలు సర్పాన్ని ఉదాహరణగా ఇస్తారు. వాస్తవానికి ఈ ఉదాహరణ
తండ్రి ఇచ్చేదే. దానిని సన్యాసులు తమదిగా తెలుపుకుంటారు. అందుకే తండ్రి ఇచ్చే జ్ఞానము తర్వాత ప్రాయలోపమైపోతుందని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి తెలిపే వాక్యాలు, వాటి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉన్నది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఉదాహరణకు, పాము పాత తొడుగు వదిలేసి వెంటనే కొత్త తొడుగు ధరిస్తుంది. కానీ సర్పం కొరకు ఒక శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తుందని చెప్పరు. తొడుగును మార్చుకోవడం ఒక సర్పానికి మాత్రమే చెల్లుతుంది. ఆ తొడుగు కళ్ళకు కూడా కనిపిస్తాయి. వస్త్రం వదిలేసినట్లు సర్పాలు కూడా తొడుగుని వదిలేస్తాయి. సర్పమైతే బతికి ఉంటుంది, అయితే సదా అమరంగా ఉంటుందని కూడా కాదు. 2-3 తొడుగులు మార్చుకున్న తర్వాత అది కూడా చనిపోతుంది. అక్కడ కూడా సమయానికి మీరు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మేము గర్భంలో ప్రవేశించాలని అక్కడ మీకు తెలుస్తుంది. అది యోగబలపు విషయము. యోగబలము ద్వారా మీరు జన్మనిస్తారు. అందుకే అమరులని అంటారు. ఇప్పుడు నేను వృద్ధుడినైనాను, శరీరం పాతదైపోయిందని ఆత్మ అంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి చిన్న బాలునుగా అవుతానని సాక్షాత్కారం అవుతుంది. దానంతా కదే శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళి చిన్న బిడ్డలో ప్రవేశిస్తుంది. అక్కడ గర్భాన్ని జైలు అని అనరు, మెహల్ అని అంటారు. అనుభవించేందుకు అక్కడ పాపాలు జరగవు. గర్భమెహల్లో సుఖంగా ఉంటారు. దుఃఖం అనే మాటే ఉండదు. రోగగ్రస్తులుగా చేసే ఎలాంటి అశుద్ధమైన వస్తువుని తినిపించరు. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు, మీరు నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి. ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. పాతదాని నుండి కొత్తదిగా అవుతుంది. ప్రతి వస్తువు మారిపోతుంది. వృక్షము నుండి విత్తనం వస్తుంది. ఆ విత్తనాన్ని నాటితే మళ్ళీ దానితో ఎన్నో ఫలాలు లభిస్తాయి. ఒక్క బీజం నుండి ఎన్నో విత్తనాలు వెలువడతాయి. సత్యయుగంలో యోగబలం ద్వారా ఒకే బాలుడు జన్మిస్తాడు. ఇక్కడ వికారాల ద్వారా 4-5 మంది పిల్లలు కంటారు. సత్యయుగానికి కలియుగానికి చాలా తేడా ఉంది. దాన్ని గురించి తండ్రి వివరంగా తెలుపుతారు. నూతన ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుందో, అందులో ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుందో తండ్రి అర్థం చేయించారు. ప్రతి ఆత్మ తమ తమ పాత్రను అభినయించి తిరిగి వెళ్ళినప్పుడు తమ తమ స్థానాలలో వెళ్ళి నిలిచిపోతుంది. ఆ స్థానం మారదు. తమ తమ ధర్మాలలో తమ స్థానాలలో నెంబరు వారుగా నిలుస్తాయి. మళ్ళీ నెంబరు వారుగానే కిందకి రావాలి. అందుకే మూలవతనంలో చిన్న చిన్న నమూనాలను తయారు చేసి ఉంచుతారు. అన్ని ధర్మాల వారికి వారి వారి సెక్షన్లు ప్రత్యేకంగా ఉన్నాయి. మొదటిది దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత నెంబర్ వారుగా వస్తారు. నెంబర్ వారుగానే వెళ్ళిపోతారు. మీరు నెంబర్ వారుగా పాస్ అవుతారు. ఈ మార్కుల అనుసారంగానే స్థానం తీసుకుంటారు. ఆ తండ్రి చదివించే ఈ చదువు కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఆత్మలైన మీ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ మీ వృక్షము చాలా పెద్దది. పిల్లలు మీరు దివ్య దృష్టి ద్వారా చూసి ఇక్కడ కూర్చొని ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు. ఆత్మ చాలా చిన్నది, శరీరం చాలా పెద్దది. ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి.
చాలా కొద్ది స్థానంలో బాబాను సమీపంగా వెళ్ళి ఉంటారు. మానవ వృక్షం చాలా పెద్దది. మానవులు నడిచేందుకు, తిరిగేందుకు, ఆడుకునేందుకు, చదివేందుకు, ఉద్యోగం చేసేందుకు స్థలం కావాలి కదా. అన్ని పనులు చేసేందుకు స్థలం అవసరం. నిరాకార ప్రపంచంలో ఆత్మకు చాలా చిన్న స్థలం ఉంటుంది. అందుకే చిత్రాలలో కూడా అలాగే చూపించారు. ఇది తయారైన నాటకం. శరీరాలు వదిలిన తర్వాత ఆత్మలన్నీ అక్కడికే వెళ్ళాలి. పిల్లలు మీ బుద్ధిలో అక్కడ మనం ఎలా ఉంటామో, ఇతర ధర్మాల వాళ్ళు ఎలా ఉంటారో, నెంబర్ వారుగా ఎలా విడిపోతారో, ఈ విషయాలన్నీ కల్పకల్పము ఒక్క తండ్రి మాత్రమే వచ్చి వినిపిస్తారు. మిగిలిందంతా శారీరక చదువు. దానిని ఆత్మీక చదువు అని అనరు. ఇప్పుడు మనమంతా ఆత్మలమని మీకు తెలుసు. ఐ అనగా నేను ఆత్మను, మై అనగా నాది. ఈ శరీరము నాది. మనుషులకి ఈ విషయం తెలియదు. వారు సదా దేహ సంబంధంలోనే ఉంటారు. సత్యయుగంలో దేహ సంబంధం ఉంటుంది. కానీ అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు. నేను ఆత్మ, శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, అందుకే శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటానని అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇందులో తికమక పడే విషయమేమీ లేదు. పిల్లలు మీరైతే తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలి. వారు అనంతమైన తండ్రి కదా. జ్ఞానము పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు మనుషులు అనేక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. బ్రాహ్మణులైన మీకు జ్ఞానం తెలుసు. వాస్తవంలో అజ్మీర్లో బ్రాహ్మణ మందిరం కూడా ఉంది. బ్రాహ్మణులు 2 రకాలు. మొదటి రకం వారు పుష్కరిణి బ్రాహ్మణులు, రెండవ రకం సారసిద్ధ బ్రాహ్మణులు. బ్రహ్మ మందిరాన్ని చూసేందుకు అజ్మీరుకు వెళ్తారు. మందిరంలో బ్రహ్మ కూర్చొని ఉన్నాడు. గడ్డం మొదలైనవి కూడా చూపించారు. అతడిని మానవ రూపంలో చూపించారు. బ్రాహ్మణులు మీరు కూడా మానవ రూపంలోనే ఉన్నారు. బ్రాహ్మణులను దేవతలు అనరు. బ్రాహ్మ సంతానమైన మీరు సత్యమైన బ్రాహ్మణులు. వారు బ్రహ్మ సంతానం కాదు. తర్వాత వచ్చే వారికి ఈ విషయాలు తెలియవు. ఇది మీ విరాట రూపము. ఇది బుద్ధిలో గుర్తుండాలి. ఈ జ్ఞానమంతా మీరు ఎవ్వరికైనా బాగా అర్థం చేయించవచ్చు. మనం ఆత్మలము, తండ్రికి పిల్లలము. దీనిని యథార్థంగా అర్థం చేసుకొని పక్కా నిశ్చయం చేసుకోవాలి. ఇది యథార్థమైన విషయము. సర్వ ఆత్మల తండ్రి ఒక్క పరమాత్మనే. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఓ భగవంతుడా అనే మానవుల నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది. పరమాత్మ ఎవరో తండ్రే వచ్చి తెలియచేసినంత వరకు ఎవ్వరికీ తెలియదు. విశ్వానికి అధికారులుగా ఉండే లక్ష్మీనారాయణులకు తెలియకుంటే ఋషులు మునులు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఆస్తికులు. మిగిలిన వారంతా నాస్తికులు. ఎందుకంటే మీకు రచయిత, రచన, ఆది మధ్యాంతాలు తెలుసు. కొంతమందికి బాగా తెలుసు, కొంతమందికి తక్కువ తెలుసు. తండ్రి సన్ముఖంలో వచ్చి చదివిస్తారు. కొంతమంది బాగా ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. ఈ చదువు చాలా సరళమైనది, గొప్పది కూడా. తండ్రిలో ఎంత అనంతమైన జ్ఞానం ఉంటుందో సముద్రాన్ని ఇంకుగా చేసుకొని వ్రాసిన అంతము కాదు. తండ్రి సరళం చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని తెలుసుకోవాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇంత మాత్రం చాలు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की
रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే నమస్తే. ధారణ: నడుస్తూ తిరుగుతూ సదా స్మృతి సహజంగా ఉండేందుకు నేనొక ఆత్మను, పరంధామ నివాసిని పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చానని చింతన చేయాలి. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. వారిప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చారని చింతన చేస్తూ ఉండాలి. ఆత్మీక తండ్రిపై ఆత్మకు ఎలా ప్రీతి కలదో పరస్పరంలో ఆత్మీక ప్రేమతో ఉండాలి. ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి, శరీరంతో ఉండరాదు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసం చేయాలి. వరదానము: హద్దు కోరికల నుండి ముక్తయ్యి అన్ని ప్రశ్నలకు దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తయి ఉంటారో వారి ముఖంపై ప్రసన్నత యొక్క ప్రకాశము కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్నాచిత్తులుగా అవ్వరు. వారు సదా నిస్వార్థులుగా మరియు అందరినీ సదా నిర్దోషులుగా అనుభవం చేస్తారు. ఇతరులెవ్వరిపైనా దోషము వేయరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా లెక్కాచారము చుక్తు చేసుకునే ఆత్మ ఎదిరించేందుకు వచ్చిన శరీరం యొక్క కర్మభోగము ఎదిరించేందుకు వచ్చిన సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: వ్యర్థాన్ని అటెన్షన్తో చెక్ చేసుకోండి, నిర్లక్ష్యంగా కాదు. అచ్చ. ఓం శాంతి. స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. చక చుట్టే సొచ్చేద్దాం. బాబా స్మృతియను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చక చక చుట్టే సొచ్చేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం. చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. స్థూల లోకమిది ఆపై
అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. శాంతిధామమే మన ధామం, శాంతిధామమే మన ధామం, అది ఏ పరంధామం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. భారతదేశపు భాండాగారం, భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై. సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే. సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను, కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను, మనమిది అంతం చేద్దాము. సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను, కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను, మనమిది అంతం చేద్దాము. వెళ్దాం తిరిగిక శాంతిధామం, వెళ్దాం తిరిగిక శాంతిధామం. లేదో ఎంతో సమయం